ఏంటా ఈడ మొత్తం ఇటు ఉంటే ఇంకా కొన్ని రోజులు ఉంటే అడక తినాల్సిన పరిస్థితి వస్తుందేమో నాయన. లేదు అంగి అంగి ఒకటి మళ్ళీ పాయింట్ ఒకటి అని పెట్టుకున్నా కదా. ఈడు ఉంటే మొత్తం అడక తినాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు తెలియదు నేను పోతున్నా అంతే. నన్ను పవన్ సార్ లొకేషన్ సార్ రమ్మన్నాడు నేను పోతా. అరే నేను పోతా ఒక్క నిమిషం సార్ ఫోన్ చేయాలి. సార్ లొకేషన్ సార్ నేను వస్తా సార్ నేను వస్తా. ఆ సెక్రటరేట్ లా ఊడ్చే పని ఉన్నది సార్ నేను చేస్తా. ఈడైతే నేను అస్సలు ఉంటా సార్ ఎందుకంటే అడక తినాల్సిన బతుకున్నది ఈడ మాది. నేను పోతా సార్. ఎవలకు ఏ లోకేష్ సార్ ఎవరు నువ్వు ఏడికి పోతున్నావు? లక్షల కోట్లు అప్పైందమ్మా ఈడుంటే బతకలేము. ఓ అమ్మ నీకు అంగి మీద బంగారం వేసే సాయి ఉన్నది కానీ పొయ్యి మీద బంగారం వేసే లేదు కానీ అంత బంగారము పెద్ద బంగాళ కొట్టమని నీకు అప్పైందా? నేను పోతా. నేను ఉండనే ఉండిడా లొకేషన్ సార్ కాదు పక్క పవన్ కళ్యాణ్ సార్ ఫోన్ చేస్తాను. హలో సార్ సార్ నాకు ఏదన్నా ఒక పని చూడు సార్. ఇలా నాకు బతికేటట్టు లేదు సార్. లక్షల కోట్లు అప్పు అయిపోయినాయి సార్. జర చూడు సార్. ఇక నీ పేరు ఏడంటే ఇక మొత్తం నా పెయ్యి అంతా పచ్చబొట్లు వేపించుకుంటా సార్. నేను ఇడు ఉండే ఇక నేను పోతున్నా. ఏడికి పోతావు అంటే లోకేష్ సార్ అంటాడు పవన్ సార్ అంటాడు. ఏడికి పోతున్నావు అసలు ముచ్చటే చెప్పు కదా. నువ్వు ఒకటే రోకున్నట్టున్నది నీకు. దేనికి అప్పైంది నీకు? అరే లక్షల కోట్ల అప్పైనాయి తెలుసా? దేనికి? నువ్వు పెద్ద బంగాళా కడితివి 5 తులాల బంగారం కొంటివి నీకు అప్పైందా? దేనికి అప్పైంది? అరే నిన్న రేవంత్ సార్ ఏమన్నాడో తెలుసా నీకు? ఏం చెప్పిండు? నిన్న రేవంత్ అన్న ఏమన్నాడో తెలుసా? రాష్ట్రం మొత్తం అప్పులలో ఉన్నది. అసలు రాష్ట్రాన్ని ముందుకు నడిపడే కష్టంగా ఉన్నది. ఆశా వర్కర్ల జీతాలు ఆపి మళ్ళా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపి పథకాలన్నిటికీ పైసలు వంచాల్సి వస్తుందంట. అంతేకాదు రాధిక మొన్ననే ఏకంగా 6 గ్యారంటీలు అమలు చేసుడే కష్టం. ఇప్పుడు తిమ్మిని బమ్మి చేసి మళ్ళీ బమ్మిని తింబి చేసి అండ్లకెళ్ళి పైసలు తీసి మళ్ళీ ఇండ్లకెళ్ళి పైసలు తీసి సంసారం చదిరినట్టు చదిరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామంట అని అన్నాడు. వాళ్ళు అర్థం చేసుకొని ముందుకోతారేమంటే వాళ్ళు అడ్డం పడుతున్నారు అంట అని మస్తు గోసపడ్డాడు రేవంత్ రెడ్డి సారు రాధిక. అందుకే అప్పులు పెరిగినాయిగా ఇక నేను రాష్ట్రం వదిలిపోతా అంటున్నా. ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు షాదీ ముబారక్ పెండింగ్ పెడితే ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాయిపి ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి పిల్లల ఫీజులు ఒక నెల కట్టి ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది. మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. పైసా లెక్క మొత్తం మీకు అప్పచెప్తా. ఏది ఎట్లా వంచాలనో మీరే చెప్పు. ఇక నా దగ్గర ఏం లేదు. అనా పైసా నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా. టేబుల్ మీద పెడతా. ఒక్క పైసా కూడా నా జేబులో పెట్టుకోను. నా నెల జీతం కూడా మీకే ఇస్తా. ఎట్లా వంచుదామో చెప్పు. ఓహో గిదా ముచ్చట పోవాల్సింది నువ్వు కాదురా సైదులు గా అప్పు చేసిన గా లీడర్లు అభివృద్ధి అని మన రాష్ట్రం అంతా అప్పుల పాలు చేసిరి. ఓ ఈయన పోతాడాట ఏడుకో. ఏమరా సాయిలు ఉత్తి కూర్చున్న కంటే ఇంట్లో ఏదైనా చదువుతుంది పండుగ దగ్గరకు వస్తుంది. రాధిక రాజా నన్ను ఇబ్బంది పెట్టకు రాజా. ముందే నా ఆరోగ్యం బాగాలేదు రాజా. నీకు ఏమైందిరా? ముద్దుగానే ఉంటావు కదరా. మంచిగా ఏదో మూతికేదో కట్టిండు మంచిగా లేదంటాడు. దున్నపోతలే మంచిగానే కూర్చున్నావు. మై కొరినట్టు కయ్యం ఒరుతావు కదా. రాధిక రాజా నేను ఇట్లా ఇబ్బంది పెట్టకు రాజా. నువ్వు ఇట్లా ఇబ్బంది పెట్టినావు అనుకో ఆత్మహత్య చేసుకుంటా ఆయన. ఏమైందిరా నీకు? ఇప్పుడు మంచిగానే ఉంటాయి కదా. పొద్దున తింటివి పోతివి మళ్ళీ బయట నుంచి వచ్చేటప్పుడు నిమ్మకాయలు ఏమైనా దొక్కొచ్చినావా ఎట్లా? రాధిక ఇప్పుడు నేను బాధపడ్డానా? పోసాని సార్ కూడా అట్లనే బాధపడుతున్నాడు. ఏమైంది? ఎందుకు బాధపడుతుండు? అయ్యో రాధిక పాపం పోసాని సారు పరిస్థితి కూడా ఇట్లనే ఉన్నది. ఇప్పుడు ఆ నడుమ చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సార్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కదా. ఆ కేసులలో అయితే పోసాని సార్ను అరెస్ట్ చేసిర్రు. రోజుకొక జైలు నుంచి ఇంకో జైలుకు తిప్పుతూనే ఉన్నారు. పాపం పోసాని సార్ ఇంకేం చేస్తాడు చెప్పు? మస్తు బాధపడుతున్నాడు. అంతేకాదు నిన్న గుంటూరులో జడ్జి ముంగట సారు నేను తప్పు చేస్తే నన్ను నరికి ఈయనే పడేయండి, అంతేగాని ప్లీజ్ దయచేసి నన్ను ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిప్పకుండి, ఇప్పటికే నా ఆరోగ్యం బాగలేదు అని చెప్పి ఒకటే ఏడ్చుడంట రాధిక. వెనకటికి గిసొంటిది ఒక సామెత ఉండే, ముందుగాల మురవద్దాట వెనక షీర్ ఏడు వద్దాట అని. గట్ల అయింది పోసాని సార్ సంగతి అయితే. మరి అట్లుంటది రాజా పోసాని మురళీకృష్ణ సార్తోనే.
ఈ అవ్వ ఈ బట్టలు విండలేక యాష్టకొస్తుంది ఈ అవ్వ చీ పంది బొర్రడు బొరతాడు ఎట్లా పాడబడ్డాయి చూడు కాదురా సైజులు ఓ వాషింగ్ మిషన్ కొనుక్కోతేంద్రా ఎట్లా పాడబడ్డాయి చూడు ఉతకలేక నా రెక్కలు పోతున్నాయి నాశనం చేసినది చాలక ఇక మళ్ళీ ఒకటి నాశనం దేనికి తయారైనావు. ఏం నాశనం చేసినా నేను గొగ్గ మాట్లాడుతున్నావు. ఇగో ఈ కుక్కర్ ఉన్నది కదా, ఈ కుక్కర్లా పసుపు గడ్డల తీరు రాళ్ళు మొత్తం వేసినట్టు మొత్తం వేసి నాశనం చేసింది. నువ్వే నాశనం చేసినావు, అన్ని నువ్వే నాశనం చేసినావు. నేనేం చేసినా? అరే నువ్వే నాశనం చేసినావు మొత్తం. ఉతుక్కో బట్టలు నువ్వే, అన్ని బట్టలు అన్ని నువ్వే ఉతుక్కో, నీ బొంద మీద పెట్టుకో. రాధికా ఇప్పుడు మనం ఎట్లయితే కొట్లాడుతున్నామో ఈ అల్ల అసెంబ్లీలో కూడా అట్లనే కొట్లాట నడిచింది. మొదలు కాంగ్రెస్ లీడర్లు మాట్లాడిర్రు, వాళ్ళు చేసిన పని ఏంది, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది అని చెప్పి వరుస పెట్టి లెక్క కట్టి అంతా చెప్పిర్రు. జయ జయ తెలంగాణ పాటను కూడా జాతీయ గీతం చేయడానికి వాళ్ళు నిరాకరించారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ మనోభావాల్ని గౌరవించినటువంటి పార్టీగా, తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించినటువంటి ప్రభుత్వంగా జయ జయ తెలంగాణ సాంగ్ను ఈరోజు జాతీయ గీతంగా చేసినటువంటి ఘనత కూడా మీ ప్రభుత్వం. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం గౌంపేస్తే అధ్యక్ష నిన్నటి వరకు 2 రోజుల క్రితం వరకు నిన్న గవర్నర్ గారు ప్రసంగించినటువంటి దాని వరకు చూస్తే 1,49,63,000 ప్రయాణాలు జరిగినాయి అధ్యక్ష. ఈరోజు 1,149,63,00,000కు సంబంధించినటువంటి ప్రయాణాలు జరిగినాయంటే ఇది మామూలు అంశం కాదు అధ్యక్ష. ఆడ తెల్లలకు మనం ఇచ్చిన గౌరవం. వాళ్ళు చేసిన అభివృద్ధే కాదు రాధిక, కేసీఆర్ సార్ను కూడా బాగానే అరుచుకున్నారు. గతంలో ఏమేం చేసిర్రు, ఏమేం తప్పులైనాయి, ఇప్పుడు మా పాలన ఎంత ముద్దుగున్నది అని చెప్పి బాగానే తిట్టిరు బీఆర్ఎస్ పార్టీని. కాంగ్రెస్ లీడర్లు ఇట్లా తిడితే ఇక బీఆర్ఎస్ లీడర్లు ఊకుంటారా చెప్పు రాధిక? బీఆర్ఎస్ లీడర్లు కూడా బాగానే తిట్టిర్రు. జగదీశ్వర్ రెడ్డి సార్ అయితే బాగానే అరుచుకున్నాడు రాధిక. లీల విషయంలో, అభివృద్ధి విషయంలో పాపం రైతులు అల్లాడిపోతున్నాడు అని చెప్పి ఇగో ఇట్లా ఇద్దరికి టక్కబ్బర్ యుద్ధం నడిచింది రాధిక అసెంబ్లీలా. అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఏఐ గురించి వెళ్ళి ఎక్కువ మాట్లాడుతున్నారు. సరే ఆ ఏఐ ఏం చేస్తుంది, ప్రపంచాన్ని మూస్తుందా తెలుస్తుందా తర్వాత విషయం, దాని మీద వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇది కేవలం ఆ ఏఐ ద్వారా దాన్ని ఉపయోగించి తయారు చేసిన ప్రసంగంలాగా కనపడ్డది. ఏదో చాట్ జీపీటీ అని చెప్పి దాన్ని వాడి మనకేం కావాలో చెప్తే అదే తయారు చేస్తుంది అని చెప్పి మనం ఏదైతే వింటున్నామో బహుశా దాన్ని వాడి తయారు చేసేదేమో అని చెప్పి ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అగో సైదులు వాళ్ళ కొట్టాల కంటే మన కొట్లాటనే ఏం కదరా నాయన. ఒకటే లొల్లి పెట్టుకుంటారు, మనమన్నా 5 నిమిషాలు లొల్లి పెట్టుకుని 5 నిమిషాలు మంచిగా ఉంటాం. కానీ వాళ్ళు వాయమ్మనే గట్లుర్రేంది. అయినా నేను గొప్ప అంటే నేను గొప్ప అని గంతలోల్లా అట్లుంటది మళ్ళా మన లీడర్లతోని. అగో రాధిక ఏమో వద్దుతున్నట్టు నువ్వు టీవీ చూద్దామని టీవీ పెడుతున్నా వత్తలేదు. ఏమైందో టీవీలోనా ఆ ముచ్చటేందో చెప్పు, నేను చెప్తా. ఏ ముచ్చట? ఏ ఎప్పుడు నువ్వు రాజకీయ ముచ్చట తప్ప ఎప్పుడన్నా సినిమా ముచ్చట చెప్పినావు నీ మూతికి? ఓ సినిమా ముచ్చటనా? నీకు బిచ్చగాడు సినిమా హీరో విజయ్ యాంటోనీ సారు ఎరికే కదా. ఆ సారు కొత్త సినిమా తీస్తున్నాడు రాధిక. ఆ సినిమా పేరు భద్రకాళి. సినిమా గుట్ట నిజంగానే భద్రకాళి లెక్కనే ఉంటుందంట. నిన్ననే ఆ సినిమా టీజరు రిలీజ్ అయింది. ఆ సినిమా టీజర్ అయితే మస్తు సూపర్ ఉంది రాధిక. చిన్నతనంలా సెక్రటరేట్లా చాయ్ వాళ్ళ లెక్క పనిచేస్తాడు హీరో. ఆ ఎమ్మెల్యేలను ఎంపీలను చూసి ఎట్లా ఎదగాలి జీవితంలో, ఎట్లా పైసలు సంపాదించాలి అని చెప్పి అదే పెద్ద స్టోరీ. ఇక ఈ స్టోరీ అయితే మస్తు పెద్ద ఉంటుంది, సినిమా గుట్ట మస్తు సూపర్ ఉంటుంది అని చెప్పి సోషల్ మీడియాలో మస్తు వార్తలు వస్తున్నాయి రాధిక. విజయ్ యాంటోనీ సార్ సినిమా ముచ్చట ఇట్లుంటే కోట్ అనే కొత్త సినిమా రేపు రిలీజ్ కాబోతున్నది రాధిక. ఈ సినిమాను నాని సారు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అయితే ఒక మంచి కథతోని రాబోతున్నది. ప్రియదర్శి సారు ఎరికే కదా నీకు, గదే బల్గం సినిమాలో యాక్టింగ్ చేసిండు కదా జబర్దస్త్. ఆ సారే ఈ సినిమాలో వకీల్ లెక్క యాక్టింగ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరో అయినటువంటి పిల్లగాని మీద చిన్నతనంలోనే అక్రమంగా కేసులు పెడితే ఆ కేసులకి వెళ్ళి ఎట్లా బయటకు తీసుకురావాలని చెప్పి
వకీల్ సాబ్గా ప్రియదర్శి సార్ అయితే మస్తు కొట్లాడబోతున్నాడు. ఈ సినిమా కూడా మస్తు ఇంట్రెస్ట్ ఉంటుందంట రాధిక. మొన్ననే ప్రియదర్శి సార్ ముంగట చెప్పిండు, నాని సారు ఈ సినిమా మీకు నచ్చకపోతే ఇక ముంగల్ వచ్చే సినిమాలు నాకు చూడకుండి అని చెప్పి కుల్లా చెప్పిండు రాధిక. ఈ సినిమా స్టోరీ కూడా మస్తు ఉంటుందంట. వాయమ్మనే బాగానే ఉన్నాయి కదా సినిమాలు. ఇక ఏముంది చీర జాకెట్ మ్యాచింగ్ చూసుకొని సప్పుడేక సినిమాకి పోయేది ఉత్తం ఇక. అరే దీనికి గుర్తాననే చెప్తే కదా రయ్య, అట్లుంటుంది మా రాధికతోనే. ఏం రాసాయిదులు ఏడ పని లేదా రా నీకు? తెల్లారితే పొద్దుకు ఒకటే పేపర్ చదువుతావు, ఇంతేమన్నా పని చేస్తేవురా నువ్వు? అయ్యో రాధిక, నీకు కొత్త ముచ్చట చెప్తా. మళ్ళా ముచ్చట అన్నాడు రా రామచంద్ర. ఏ ముచ్చట చెప్పు. నీకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ ఎరికే కదా? ఎరికే, నాకు తెలియకుంటున్నాడా సారు? డిప్యూటీ సీఎం బట్టి సారే కదా. ఏమైంది సార్కు? సారు డిప్యూటీ సీఎం అయ్యేటప్పుడే చెప్పిండట, డిప్యూటీ సీఎం పదవి ఒకటి నాకే ఉండాలని. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నదంట రాధిక. ఇప్పుడు బీసీలంతా ఏకమయ్యారు కదా, అందరిది ఒకే ఎజెండా అని చెప్పి కొట్లాడుతున్నారు కదా రాధిక. ఇక బీసీలందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకం అయ్యేటట్టున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కొత్త ఆలోచన చేసింది రాధిక. బీసీలకి వెళ్ళి మొన్ననే ఒక టికెట్ ఇచ్చిరు కదా ఎమ్మెల్సీ విజయశాంతి మేడంకు. అట్లనే ఒక డిప్యూటీ సీఎంను కూడా చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందంట. ఇక డిప్యూటీ సీఎం చేస్తే చాలు బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి చేయగొడతారు. ఇక ఎట్లయినా మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని చెప్పి సరికొత్త ఆలోచనతో ముందుకోతుందంట రాధిక కాంగ్రెస్ పార్టీ. అట్లనే మొన్న తీన్మార్ మల్లనను కూడా సస్పెండ్ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. ఇక జర ఆ నింద కూడా మనకు తక్కువైతుంది, ఇక మనకు ఏం ఆకంఠం ఉండదు అని చెప్పి మొత్తం మీద అయితే ముందు కోనిక చూస్తుందంట రాధిక. వాయమ్మనే కాంగ్రెస్ పార్టీ ముద్దుగానే ఉన్నది కదా, ఎత్తులకు పై ఎత్తులు ఎత్తుంది. అట్లుంటది మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోని.